పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించి ఈ వినతి పత్రాన్ని అయితే అందించాలని కూడా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం కూడా కలెక్టర్ కి మహేష్ కుమార్ గౌడ్ వినతి పత్రం అందించిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న కూడా వినతి పత్రానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ ఉన్నారా లైవ్ ఉందా మేడం మేడం హలో మేడం. నేలుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీని నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి గాంధీని నెహ్రూని ఇందిరాగాంధీని మరిపించే తరం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భస్మమవుతారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పణ జరిగింది. మళ్ళీ మీ ద్వారా దేశ ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమిత్ షా చేసిన ప్రసంగంలో ప్రస్ఫుటంగా బయటికి వచ్చినటువంటి ద్వేషం, అంబేద్కర్ పైన ఉన్నటువంటి ద్వేషం కేవలం అమిత్ షాకి మాత్రమే పరిమితం కాదు. మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రతి ఒక్కరికి కూడాను అంబేద్కర్ పైన అపారమైనటువంటి ద్వేషం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అది ఈనాడు మనుస్మృతికి వ్యతిరేకంగా ఈ దేశంలో సమానత్వం కోసం ప్రజలకు హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ పైన మరి ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో కూడానో మరి ద్వేష భావాన్ని ప్రకటిస్తుంది.
మరి మొన్న అమిత్ షా చేసినటువంటి ప్రసంగానికి మరి వ్యతిరేకంగా ఈనాడు ప్రతి జిల్లాలో, దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ యాత్రలు జరుపుతూ అమిత్ షాని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈనాడు డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.